శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ప్రతిరోజు నరకాల గురించి చెప్పుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు గరుడునికి చెప్పినటువంటి పురాణమే గరుడ పురాణం. ఇందులో అనేక రకాలైనటువంటి నరకాల గురించి ప్రస్తావించారు శ్రీ మహావిష్ణువు. భూమి మీద జన్మించినటువంటి జీవి తనువు చాలించేంత వరకు ఈ భూమి మీద చేస్తున్నటువంటి పనులు క్రియారూపకంగా, ఆలోచనల రూపకంగా, ప్రవర్తన రూపకంగా, సైగల రూపకంగా, ఇలా ఏ రూపకంగా అయినా కానీ చెడు చేస్తున్నట్లయితే, చెడు తలంపుతో ఉన్నట్లయితే, చెడుని ప్రోత్సహిస్తున్నట్లయితే, చెడుని అనుసరిస్తున్నట్లయితే వారు మరణించిన తరువాత ఏ విధమైన నరకానికి పెడతారు, ఏ విధమైనటువంటి బాధలు అనుభవిస్తారు అనేది శ్రీ మహావిష్ణువు తెలియజేస్తున్నారు. ఇది మనము తెలుసుకొని జీవించి ఉండగానే తప్పులు చెయ్యకూడదు, మోసాలు చెయ్యకూడదు, ప్రవర్తనని మార్చుకోవాలి, శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అలాగే ఒక ధర్మ మార్గంలో ఉండాలి, పరోపకార దృష్టితో ఉండాలి. ఇలాంటివన్నీ మనము నేర్చుకుంటాము, నేర్చుకున్న తదుపరి ఆచరిస్తాము అనేటటువంటి ఉద్దేశంతో ఈ పురాణం చెప్పబడింది. ఇది కేవలం మనుషులు మరణించినప్పుడు మాత్రమే చదవాలి, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి అనేది శుద్ధ తప్పు. మనుషులు మరణించినప్పుడు మానసికమైన బలం పొందాలి జీవించి ఉన్న మనిషి. ఎందుకంటే ఆ మనిషి తాలూకు ప్రేమ ఆప్యాయతలు పొంది ఏవో కొన్ని లాభాలు ఉండొచ్చు, లేదా రక్త సంబంధాలు ఉండొచ్చు, లేదా స్నేహ సంబంధాలు ఉండొచ్చు. ఈ రకమైనటువంటి ఆత్మీయతల మధ్య ఆ వ్యక్తి భౌతికంగా దూరమైపోయినప్పుడు జీవించి ఉన్నవాళ్ళు భరించలేని కష్టం కాబట్టి అది భరించలేరు. అందుకు ఆ ధైర్యం ఉండడం కోసం గరుడ పురాణం చదవాలి అని చెప్తారు. ఆ సమయంలో ఆ మాట చెప్తారు. కానీ అసలు ఒక మనిషి మరణించిన పిదప ఏ విధమైన నరకానికి వెళ్తారు, ఏ విధమైన స్వర్గానికి వెళ్తారు, వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు చేసిన పనులు ఏమిటి, చెయ్యకూడని పనులు చేశాడా, అనరాని మాటలు అన్నాడా, కొట్టరాని దెబ్బలు కొట్టాడా, అబద్ధాలు చెప్పాడా, మోసాలు చేశాడా, ఆ జీవి ఏ రకంగా ప్రవర్తించారు, అది స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, భగవంతుని దృష్టిలో మనం జీవులం అంతే, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మనని మనము సరి చేసుకోవడానికి ఈ మనిషి యొక్క విలువ, మనిషి జీవితం యొక్క విలువ, మనిషి విలువ అంటే ఈ మనిషిగా మనము పుట్టిన ఈ రూపం యొక్క విలువ ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఈ పురాణం చదవాలి. తప్పులు చేయకుండా ఉండడం కోసం, మోసాలు చేయకుండా ఉండడం కోసం, మనని మనం ఉద్ధరించుకోవడం కోసం, మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళని పోషించడం కోసం, ఒక ధర్మ చింతనతో ఉండడం కోసం, ఒక ధర్మ మార్గంలో ఉండడం కోసం గరుడ పురాణం చదివి విని తెలుసుకోవాల్సిన అంశాలన్నమాట. ఇది కేవలం మరణించినప్పుడు మాత్రమే, ఎవరైనా వ్యక్తులు మరణించినప్పుడు మాత్రమే చదవాలి, వాళ్ళ ఆత్మకి ఏదో శాంతి కలుగుతుంది అన్నది నిజం కాదు. వారి ఆత్మకి నిజమైన శాంతి కలగాలి అంటే ఏ క్రతువులు చేయాలో, అంత్యేష్టి కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలో అవన్నీ సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యత కొడుకుకి ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుమారుడు ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాడో మరణించినటువంటి జీవికి సద్గతులు కలుగుతాయి. దానితో పాటుగా ఆ జీవి తనని తాను సంస్కరించుకోవడానికి ఏ పనులు చేశాడు భూమి మీద జీవించి ఉన్నప్పుడు అనేది కూడా చూస్తారు. అదే ఈ గరుడ పురాణం. కాబట్టి ఈ గరుడ పురాణాన్ని మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈవేళ మనము తప్తశూర్మి అనేటటువంటి ఒక నరకం గురించి తెలుసుకుందాం. ఈ తప్తశూర్మి నరకంలో ఎటువంటి వాళ్ళు పడతారంటే, మగవాళ్లతో తిరిగేటటువంటి ఆడవాళ్ళు, అంటే అది అక్రమ సంబంధం అన్నమాట. తిరగడం అంటే ఏదో అట్లా స్నేహంగా వెళ్ళడం కాదు. ఒక దురుద్దేశం కానీ, ఒక అక్రమ సంబంధం కానీ, ఇలాంటి ఆలోచనలతో ఉండి మగవాళ్లతో తిరిగే ఆడవాళ్ళు, ఆడవాళ్లతో తిరిగే మగవాళ్ళు, వీళ్ళు మరణించిన తదుపరి ఈ తప్తశూర్మి అనే నరకంలో పడిపోతారు. ఆ యాతనా శరీరము ఎంత బాధ అనుభవిస్తుంది అంటే, యమదూతలు ఒక విగ్రహాన్ని పెడతారు అక్కడ. ఆ విగ్రహము మండుతూ ఉంటుంది.
ఎంత మండుతుందంటే అది ఒక కొలిమిలోంచి తీశారా అన్నట్టుగా ఉంటుంది. అలాంటి మగ విగ్రహంతో ఆడవాళ్ళని, అలాంటి ఆడ విగ్రహాలతో మగవాళ్ళని ఇట్లా కౌగిలించుకోమని చెప్తారు. ఆ కౌగిలి వల్ల విపరీతమైన వేడి కాలిపోతూ ఉంటుంది. ఈ యాతనా శరీరం కదా, బాధలు అనుభవించడానికి ఉన్న శరీరం, అది సూక్ష్మ శరీరం. ఇక మాడి మలమల మసి అయిపోయినంత బాధ కలుగుతూ ఉంటుంది. యమదూతలు అంటారటప్పుడు, మీరు జీవించి ఉండగా ఇట్లాగే అక్రమ సంబంధాలతో పోయారు కదా, అది ధర్మము కాదు అని మీకు తెలీదా? ఎవరైనా చెప్పినా మీరు వినలేదు కదా, మరి ఇప్పుడు అనుభవించండి ఆ బాధని. అది ఎంత పాపమో ఆ పాపానికి నరకం ఇప్పుడు అనుభవించండి అని చెప్పి శూలాలతో పొడుస్తారట, మాటలతో బాధ పెడతారట. ఈ తప్తసూర్మి అనేటటువంటి నరకంలో పడ్డటువంటి జీవి ఇక మలమల మాడిపోయినట్టే లెక్క. ఆ జీవి బోరున విలపిస్తూ ఉంటారట అక్కడ. నేను ఎందుకు భూమి మీద జీవించి ఉండగా ఇలాంటి పనులు చేశాను, దైవం అనే మాటకి తావివ్వకుండా అధర్మంతో ఉన్నాను, అక్రమంతో ఉన్నాను, పరాయి స్త్రీలని నేను అనవసరంగా దుష్టచూపులు చూశాను, వాళ్ళతో తిరిగాను, వాళ్ళని వంచాను, లేదా పరాయి పురుషుల్ని దుష్టబుద్ధితో చూశాను, వాళ్ళని వంచాను, వాళ్ళ ధనము కాజేశాను, వాళ్ళతో ఏవో ఇహపరమైన సుఖాలు చాలా ఉంటాయి, ఇదంతా భోగవంతమైన జీవితంలో ఉన్నా నేను అని చెప్పి ఆనాడు అనుకున్నానే, అంతా ఉత్తదే అన్నమాట. ఇది అంతా కూడా భ్రమ, అబద్ధం. అసలైన నిజం ఏమిటి? ధర్మచింతనతో ఉండడమే అసలైనటువంటి నిజం. నేను ఎందుకు ఇలాంటి పని చేశానా, ఎవరు చెప్పినా నేను ఎందుకు వినలేదు, ఇప్పుడు ఇంత బాధ అనుభవిస్తున్నాను కదా అని జీవుడు ఆ క్షణంలో అల్లాడిపోతూ ఉంటాడట. ఈ తప్తసూర్మి అనేటటువంటి నరకంలో అనేక బాధలు, అంటే ఇలాంటి బాధలే. కొలిమిలో మండుతూ ఉన్నటువంటి కొలిమిలో మనం గనక చెయ్యి పెడితే ఎంత బాధగా ఉంటుందో, పొరపాటున తగిలినా, కావాలని ఎవరు చెయ్యి పెట్టలేరు కదా, పొరపాటున తగిలినా, ఏ కారణం వల్ల తగిలినా ఎంత బాధ ఉంటుందో మానసికంగా, శారీరకంగా, అంతకు మించిన బాధ. ఏదో కొద్దిగా ప్రదేశం అంటుకోవడం కాదు, అటువంటి కొలిమిలాగా మండిపోతూ ఉన్నటువంటి విగ్రహాలని కౌగలించుకోవడం అంటే నిలువెల్లా బాధే. అంత బాధ పడవలసి వస్తుంది. కాబట్టి భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి మానవులు ఈ నరకాల గురించిన అంశాలను తెలుసుకొని ఇటువంటి పొరపాట్లు, ఇటువంటి తప్పిదాలు చెయ్యకుండా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ, మనము అందుకొరకు ఈ పురాణాలు వినాలి అని కూడా మరొకసారి తెలియచేస్తూ, శుభం. సర్వే జనా సుఖినో భవంతు.